ఇతను జైలులో నుంచి బయటికి వచ్చిన 3 రోజులకే ఒక వింత విషయాన్ని గమనించారు. ప్రతిరోజూ అతని రెస్టారెంట్కి ఒక అందమైన ఫిమేల్ డాక్టర్ వచ్చేది. ఎప్పుడూ అతన్నే చూసేది. అతను తట్టుకోలేకపోయాడు. కొద్దిగా ఫ్లర్ట్ చేస్తూ లుక్స్ ఇచ్చారు. ఆమె కళ్ళు సంతోషంగా మెరిశాయి. ఒకరోజు ఆమె టేబుల్ మీద గొడుగు మర్చిపోయింది. జాక్ దాన్ని ఒక సంకేతంగా భావించారు. వెంటనే ఆమె వెనక వెళ్లి డౌన్టౌన్లోని ఒక హోటల్కి ఆహ్వానించారు. ఆమె ఒప్పుకుంది కానీ హోటల్ కాదు, తన ఇంటికి రమ్మని చెప్పింది. జాక్ ఏమాత్రం అనుమానం లేకుండా ఆమె కార్లో కూర్చున్నారు. ఆమె తన చేత తయారు చేసిన పానీయం అతనికి ఇచ్చింది. కొన్ని నిమిషాల్లోనే అతడి తల తిరగసాగింది. అయినా అతను ఆమెతో కలిసి ఓ పెద్ద ప్లాస్టిక్ రోల్ను ఇంట్లోకి మోసారు. ఆమె మృదువుగా అతని కోట్ తీసేసింది. అతని చెమటను టవల్తో తుడిచింది. జాక్ ఆ టవల్ను వాసన చూసి వెంటనే స్పృహ కోల్పోయాడు. అతను మేల్కున్నప్పుడు నిజం అర్థమైంది. ఈ పర్వర్ట్ ఇంకో పర్వర్ట్ చేతుల్లో పడిపోయాడు. ఆ డాక్టర్ రెస్టారెంట్కి వస్తుండేది అతనికోసం కాదు. జాక్ సోదరి అద్భుతంగా వంట చేసేది అందుకే. కాని జాక్ జైలు నుంచి వచ్చినప్పటి నుంచి ఆమె శరీరంపై ఎప్పుడూ గాయాలు ఉండేవి. డాక్టర్ మొదటి పట్టించుకోలేదు. కాని ఒకరోజు రెస్టారెంట్ మీద సెల్లింగ్ అనే బోర్డు చూసింది. జాక్ తన సోదరిని బలవంతంగా అమ్మకానికి ఒప్పించాడు. అదే సమయంలో ఆ డాక్టర్ మనస్సు తిరగిపోయింది. తనని పర్వర్ట్ అనిపించుకున్నా ఇలా జీవించే వాడిని విడిచిపెట్టలేను అనుకుని తనవైపు లాక్కునేలా చేసింది.